గద్వాల్ ఇది పాత బస్ స్టాండ్ చూడొచ్చు మీరు, అక్కడ కనపడుతుంది. ఇట్లా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడనే మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీ నుంచి ఇట్లా మనం స్ట్రైట్గా రావాలి. ఇక్కడ బ్యానర్ ఏర్పాటు చేశారు, శ్రీనిధి సోలాపూర్ వినాయకుల విగ్రహాలు అని ఉంది. బుకింగ్స్ ఓపెన్, నెంబర్లు ఇవన్నీ ఇచ్చారు. ఇట్లా లోపలికి రావాలి. చూడొచ్చు మనం ఎంట్రీ. ఇప్పుడు ఇది క్లోజ్ లేదు, మామూలు టైంలో క్లోజ్ ఉంటుండే. ఇక్కడ మా పక్కనే ఫర్టిలైజర్ షాప్ కూడా ఉంది. స్ట్రైట్ పక్కనే ఇట్లా వస్తే ఇట్లా కనపడుతుంది చూడండి. అక్కడనే విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి చూడొచ్చు, మనం దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చూడండి ఇలా మెట్లు ఉన్నాయి, మెట్ల నుంచి ఇలా ఎక్కితే వచ్చేస్తారు. వినాయకుళ్ళు చూడండి, ఎన్ని వినాయకులు ఉన్నారు, పెద్దవి రకరకాల వినాయకులు ఉన్నారు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. చూడండి మనం తేర్ మైదానంలో ఉన్నాం. ఫుట్బాల్ గ్రౌండ్, నల్ల సోమనది గ్రౌండ్ అని ఇన్ని పేర్లు ఉన్నాయి. శ్రీనిధి ప్రొపరేటర్ వచ్చేసి నరేష్ గారు మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారు. కుమార్తో మాట్లాడదాం. కుమార్ గారు కొద్దిగా మీరు చెప్పండి, ఎక్కడి నుంచి తెప్పిస్తారు వినాయకుళ్ళు? మేము సోలాపూర్ నుంచి తెప్పిస్తాం, ప్రతి సంవత్సరం తెప్పిస్తాం. ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది దగ్గర. మేము 10 సంవత్సరం తెప్పిస్తాము. ప్రతిసారి ఆడ విష్ణుప్రియ హోటల్ కాడ పెడుతుంటే ఆడ కాంప్లెక్స్ కట్టినాం కాబట్టి ఇప్పుడు జాతర మైదానం దాంట్లో గ్రౌండ్లో పెడుతున్నాం. ఇది ఇప్పటికీ బాగానే ఉంది. సోలాపూర్ నుంచి వస్తాం మనతో మాలు. ప్రతి ఒక్కటి నందీశ్వరుడు కానీ, శివుడు, రాముడు, అయోధ్య, ప్రతి ఒక్క చిన్న మాల నుంచి పెద్ద మాల వరకు మనకి ఏ సైజు వరకైనా వస్తాం. తక్కువ రేట్లో వస్తుంటాయి మనకి ఇప్పటివరకు. గద్వాల్ ప్రజలు మీ కాడికి వచ్చి కొనాలి, శ్రీనిధి కాడికి వచ్చి కొనాలి, చెప్పగలరా మీరు? మనతోని ఎట్లా అంటే మన సోలాపూర్ బొమ్మలు మనకి అన్నీ తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి రావాలని అని చెప్తున్నాం అంతే. మనతోటి చిన్న సైజు 1 feet 2 feet 3 feet నుంచి 10 feet 15 feet వరకు ఉన్నాయి మనతోటి అయితే బొమ్మలు ఆగవు, వస్తుంటాయి, బుక్ అయిపోతుంటాయి, పోతూనే ఉంటాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మనతో రీజనబుల్ రేట్ ఉంటుంది. ఫస్ట్ అయితే బాగా సేల్ అయినట్టునే, అక్కడ బుక్కుడు అని రాసి ఉంది. మొత్తం బుక్ అయిపోయినాయి, మళ్ళీ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటాయి, మొత్తం అవైలబుల్ అన్నీ. నాకు సోలాపూర్ వినాయకుల గురించి కొద్దిగా చెప్పగలరు, నా లాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి? సోలాపూర్ అంటే మనతోటి ప్యూర్ బొమ్మ, క్వాలిటీ కానీ, బొమ్మ కానీ, కలరింగ్ కానీ అన్ని క్లారిటీ వస్తాయి మనకి. అట్లా మన హైదరాబాద్ కానీ వల్ల వేస్ట్, మనకు సోలాపూర్ బొమ్మనే వేస్ట్. ఎందుకంటే మనకు కలరింగ్ కానీ, బొమ్మ కానీ, లుక్ మంచిగా వినాయకుడు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అప్పుడే. అందుకే మేము సోలాపూర్ అని అంటాం ఎక్కువ. సోలాపూర్ నుంచే ఎప్పుడైనా మనం తెచ్చేదే అవైలబుల్ మొత్తం మన నుంచి సోలాపూర్ వినాయకులే. మనం బ్రో టైప్ ఏ మోడల్లో వినాయకులు ఉన్నారు, కొద్దిగా వివరంగా చెప్తారా? ఇది మన మహారాజు వినాయకుడు, చిన్న సైజులో ఉంది మనకు మహారాజుది. ఇది సేమ్ ఒకటే. ఇదేమో చెప్పండి, నంది శివుడు ఉన్నారు. ఈ విగ్రహం మోడల్ ఏంది? ఇక్కడ మనకి గణేశుడు అనేది కేదార్నాథ్ గురించి ఉన్నాడు. నందీశ్వరుడు, శివుడు, కేదార్నాథ్ గుడి వెనకలా మనకు మంచిగా కనిపించి మంచిగా లుక్లో ఉన్నాడు, మోడల్గా ఉన్నాడు. చూడండి ఇక్కడ గుడి ఉంది. ఇంకా కేదార్నాథ్ గుడి గురించి శివుడు, నందీశ్వరుడు వస్తున్నాడు. సేమ్ ఇది ఇలా సేమ్ రెండు సేమ్. ఇంకా తర్వాత శ్రీకృష్ణుడు మొత్తం ఇక్కడ ఉన్నారు. కృష్ణుడు అనేది అక్కడ ఉన్నాడు. కృష్ణుడు కానీ నెమలి మీద కూర్చొని గణేశుడు ఉన్నాడు మనకు సింహాసనం మీద. ఇక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు. రెండు పీసులు ఉంటాయి అన్నీ. ఇంకా రాముడు అయోధ్య గుడిది, ఆంజనేయుడు ఉంటాడు మనకు పక్కనే. దాంట్లో వినాయకుడు మోడల్గా మనకు కొత్త మోడల్ ఇది వచ్చింది. తర్వాత సేమ్ విషయం. ఇది ఏమో ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు మనకు ఇది కొత్త మోడల్ ఈసారి వచ్చింది 2025 ఇదే కొత్త మోడల్ ఇప్పుడు. తర్వాత వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన ఉన్నాడు చూడండి, మనం క్లియర్ కనపడుతున్నాం. వచ్చిన వినాయకుడు కొత్త మోడల్ ఇది. ఇలా మనతోన కొత్త మోడల్ నుంచి ఇది వచ్చింది. ఇది శ్రీకృష్ణుడు ఆయన కలర్తోనే వచ్చిన విగ్రహం ఇది మనకు. ఇది మన గద్వాల ఎక్కడా లేదు ఇటువంటి విగ్రహం. మనకు చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్దగా కూడా ఉంది. ఇది బుక్ కాలేదు కదా? బుక్ కాలేదు ఇంకా. మనతోనే అవైలబుల్ మనతో వస్తూనే ఉంటాయి, బుక్ అవుతూనే ఉంటాయి. మనతోనే మాత్రం స్టాక్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగదు. ఇది కొత్త మోడల్, ఈరోజు వచ్చిన మాల్ ఇది. మనతోనే బొమ్మ ఎట్లుంటుంది అంటే అక్కడ ఆ విగ్రహం గురించి చెప్పరా? ఇది మహారాజ్ గణపతి విగ్రహం. ఇది మహారాజ్ ఛత్రపతి మహారాజ్ది సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, పెద్ద సైజు 15-20 feet ఇది. చూడండి బుక్కుడు అని రాయడం జరిగింది ఇక్కడ క్లియర్ గా. మొత్తం బుక్ అయిపోయినాయి. ఇది కూడా బుక్కుడు, మేము ఏమి అబద్ధం చెప్పలేము, అక్కడ బుక్కుడు అనే ఉంది. చూడండి ఈ విగ్రహం కూడా సేమా? సేమ్ ఇది ఇలా సేమ్. ఇది ఏమో అయ్యప్ప విగ్రహం. ఇది చూడండి అయ్యప్ప లాగానే ఉన్నారు విగ్రహం.
ఆయన పొజిషన్లో ఉంటాడు అయ్యప్ప స్వామి. ఇది కొత్త మోడల్ గద్వాల ఇప్పుడు వచ్చిందే ట్రెండింగ్ మాల్ ఇది. ఇప్పుడు ఎక్కువ ఇవే బుక్ అవుతున్నాయి మనకు. తర్వాత శ్రీకృష్ణుడు ఉంది, అది సేమ్ చెప్పినట్టే మనము శ్రీకృష్ణుడు టైప్ రెండు విగ్రహాలు బుక్ అయింది మనకు అది బుక్ అయిపోయింది. ఇంకా వస్తుంటాయి మాల్ అసొంటివి కావాలంటే ఇలా మీరు చెప్తే మేము తెప్పిస్తాం. ఈ వినాయకుడి గురించి చెప్ప. ఆ వినాయకుడు సేమ్ మన సింహాసనం మీద ఉంటాడు, పీఠ మీద కూర్చొని చూస్తుంటాడు. మాది ఇలా మన మహారాష్ట్ర టైప్ అది విగ్రహాలు సేమ్ అన్నీ అట్లే మహారాష్ట్ర అన్నీ ఒక 20 ఫీట్స్ 15 ఫీట్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. సోలాపూర్ నుంచి వస్తాయి మనకు అన్నీ ఇవల్ల విగ్రహాలు మొత్తం మనకు వస్తాయి. మీకు కావాలంటే చిన్న సైజు విగ్రహాలు మనకి అవైలబుల్ పెట్టుకుంటాం. ఇంట్లో పూజ చేయడానికి, టెంకాయకి, వినాయకుడు పూజించడానికి ఆడవాళ్ళు లేడీస్ పూజ చేయడానికి తీసుకుపోతారు. మనకు 2 ఫీట్స్ 5 ఫీట్స్ 1 ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అక్కడ 1 ఫీట్స్, ఇక్కడ మనకు 3 ఫీట్స్ 2.5 2.5 మొత్తం అవైలబుల్గా ఉంటాయి మనతోన. మొత్తం 5 ఫీట్స్ నుంచి లాస్ట్ ఫీట్స్ మనకు 1 ఫీట్ నుంచి 20 ఫీట్స్ వరకు మొత్తం అవైలబుల్ ఉంటాయి. ఎనీ టైం 24 అవర్స్ మొత్తం ఉంటాయి. చూడండి ఇక్కడ వినాయకుడు లడ్డు పట్టుకున్నాడు. ఇక్కడనే చిన్న వినాయకుడు నెమలి చూడండి ఎంత మంచిగా ఉంది. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు చిట్టి ఎలగా లడ్డు పట్టుకొని కూర్చుంది. ఈ వినాయకుడి గురించి ఏమైనా కొద్దిగా వివరంగా చెప్తారా? ఇది నెమలి కూడా ఉంది చూడండి. నేను మొత్తం చెప్పేశాను. ఇది మోడల్ అనేది కొత్త మోడల్ మనకు. ఇది 4 ఫీట్స్ 5 ఫీట్స్ ఉంటుంది మనకి. ఇది మనకు ఈ మోడల్ అనేది ఎక్కడా లేదు మనకి. చూసారు కదా లడ్లు పట్టుకొని ఎలక ఉండడం. ఎలిఫెంట్ మీద ఏనుగు మీద కూర్చున్న వినాయకుడు ఉన్నారు. కొద్దిగా ఈ వినాయకుడి గురించి చెప్పరా కుమార్? మనకు ఇది ఇట్లా కొత్త మోడలే వచ్చింది ఈసారి. ఏనుగు పైనకి చూపించి మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడు మనకు. ఇది ఇలా కొత్త మోడలే మనకు. 3 ఫీట్స్ 4 ఫీట్స్ వరకు మనకు అవైలబుల్గా ఉంది. ఇది మనం ఎప్పుడన్నా రావచ్చు. ఈ పీస్ ఇట్లా 4-5 పీసెస్ ఉన్నాయి ఇట్లా మనకు. నా ఫేవరెట్ వినాయకుడు వేరే వాళ్ళు కూడా చెప్పారు కానీ నేను అందుకు చెప్పట్లేదు, నాకు నిజంగా నచ్చింది. అక్కడ ఒక వినాయకుడు కాడ ఆగిపోయా. ఈ వినాయకుడి గురించి చెప్తాను. ఇప్పుడు రాముని వేషంలో కృష్ణుడి వేషంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. చక్కగా ఉన్నాడు, చాలా పెద్దగా ఉన్నాడు. అన్న కొద్దిగా సైడ్ అన్న వస్తున్నాడు. పెద్ద విగ్రహం వస్తుంది చూడొచ్చు. చూడండి వాళ్ళ కష్టం ఎలా ఉందో. ఒక వినాయకుడిని దింపాలంటే మామూలు విషయం కాదు. ఎంత కష్టపడుతున్నాడు చూడండి. ఎంత మనం లైవ్లో చూడొచ్చు కెమెరాలో. చూడండి ఎంతమంది మోస్తున్నారో విగ్రహాన్ని. చాలా మామూలు విషయం కాదు. ఒక విగ్రహం ఎంత సేఫ్గా తేయాలో వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో తెలుసు వాళ్ళకి. ఒక దేవునిలాగా భావించి వాళ్ళు దింపడం జరుగుతుంది. చాలా మంచిగా దింపారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. నరేష్ అన్న వాళ్ళ కొడుకులు ఉన్నారు. నరేష్ అన్న ఓనర్. వాళ్ళ కొడుకులతో మాట్లాడదాం. చిన్న నీ పేరు ఏం పేరు? నా పేరు వచ్చేసి ఎస్కే విశ్వతేజ. నీ పేరు? నా పేరు ఎస్కే విక్రమ్. విక్రమ్. ఓకే. విశ్వతేజ ఎలా ఉన్నాయి గిరాకులు ఈసారి? ఈసారి అయితే చాలా బాగున్నాయి. గణపతులు అయితే చాలా అయిపోతున్నాయి. తెస్తూనే ఉన్నారు. గిరాకీ అయితే చాలా బాగుంది. పోయినసారి ఎలా ఉండే? పోయినసారి ఇలా బాగున్నాయి. పోయినసారి కానీ ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది గిరాకీ. హ్యాపీ ఫుల్ హ్యాపీ. చిన్న మళ్ళీ ఏం మీ వినాయకులు మంచిగా గిరాకీ అవుతున్నాయి, సంతోషపడుతున్నావు? హ్యాపీ ఉందా? మస్తు హ్యాపీ ఉందన్న. చూడండి పిల్లగాడు కృష్ణుడి వేషం వేసినట్టున్నాడు. ఇలా నామాలు కనపడుతున్నాయి. అవునా? అవునన్నా. చాలా మస్తు హ్యాపీగా ఉందన్న పోతుంటే. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి. బాయ్. మోడలింగ్ ఉంటాయి. చాలా వరకు విగ్రహాలు బుక్ అయ్యాయి, మీరు చూడొచ్చు. ముఖ్యంగా వాళ్ళ మాట తీరు బాగుంది, వాళ్ళ రిసెప్షన్. ఈరోజు ఆదివారం కాబట్టి మీరు కూడా వెళ్ళండి, చూడండి, బుక్ చేసేసేయండి.